నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు జాగ్రత్తలు వహించాలి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వీర జవాన్ కార్తిక్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన అధికార యంత్రాంగం. జవాన్ కార్తిక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలపై వాక్థాన్ ర్యాలీని బుధవారం చిత్తూరు నగరంలోని దర్గా కూడలి నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలు అతి విలువైనవని, అధిక వేగం రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్ల జిల్లాలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో కొంతమంది ప్రాణాలు పోగా ఎక్కువ మంది క్షతగాత్రులు అవుతున్నారని, వీటి నివారణకు ప్రభుత్వాలు, అధికారులు అనేక చర్యలు తీసుకున్నా నిర్లక్ష్యం ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇది నివారించే బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులదేనని అన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా రోడ్లు విస్తరణ చేస్తున్నా నిర్లక్ష్యం వలనే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, డిటిసి నిరంజన్ కుమార్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రాజేశ్వరరావు, నరసింహులు, శివకుమార్, దీపిక, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్తాను ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా తుడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీని వల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ, రోడ్ వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటిలన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్ వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్ గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారి పైన ఎప్పుడు ఒత్తిడి తేమో. కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. సో 350 ప్రాణం అంటే తక్కువ నెంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల, గత వారం నుంచి ఇది పద్ధతి స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ మీటింగ్తో పాటు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్తో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది దాట్ వాళ్ళు కూడా బేసికలీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ అందరి యంగ్స్టర్స్కి, యూత్కి మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీరు చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత మీ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. సో ఈ సదతో నేను ముగిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ సొంత పత్రిక ద్వారా కూడా తప్పుడు కథనాలు ప్రచురించి కూటమి నాయకులను తప్పుద్రోవ పట్టించడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన, విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకువచ్చిన ఆర్థిక ప్రాజెక్టుపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మంచి చేసే ప్రభుత్వంపై, మంచి పనులపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీ నాయకులకు సిగ్గుచేటన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అమరావతిలో 21,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభించారన్నారు. విశాఖ రైల్వే జోన్కు కూడా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల పనులను కూడా వేగవంతం చేస్తూ వెళ్తున్నారన్నారు. అదే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019లో మాత్రం ఒక్కసారి దావోస్కు వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వాన్ని, నాయకులపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషక్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. 2019లో దావోస్కి వెళ్ళి వచ్చాడు, ఏం సాధించాడు అనేసి నేను ఒకటే వారు గుర్తు చేస్తున్నా. మీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. 2014-19 మధ్య 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల విలువైనటువంటి 39,450 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో 5,13,000 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పి సాక్షాత్ మీ పరిశ్రమ శాఖ మంత్రి ఆ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అది మీరు మర్చిపోయారా అని చెప్పి వైకాపా నాయకులకు మరొకసారి గుర్తు చేస్తున్నా.
వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు ప్రచారం చేయడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈరోజు విశాఖ ఉక్కు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోరాటాలు చేస్తున్నారు. ఆయనే ఉక్కు పరిశ్రమను ఈ రాష్ట్రంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుగా దక్కుతుంది. ఈరోజు మీ ప్రభుత్వ పాలనలో చూస్తే మీరు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి పరోక్షంగా అంగీకరించారు. అదేవిధంగా దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని కూడా మీరు ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ప్రధాని గారి దృష్టికి పలుమార్లు దీన్ని తీసుకెళ్లి కేంద్ర మంత్రులతో సంప్రదించి ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా నిలుపుదల చేయించుతూ అదేవిధంగా దాని పునరుజ్జీవం పోయడానికి 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు చూస్తే 13,000 కోట్ల రూపాయలు దానికి ప్యాకేజీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు మళ్ళీ ఉత్పత్తి ప్రారంభం నిలదొక్కిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దాన్ని మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం నామమాత్రం ఇచ్చింది, ప్రైవేటీకరణ చేసేదానికి మార్గం సుగమం చేసుకుంటా ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మరి ఈరోజు వైకాపా నాయకులు మీకు సిగ్గు లేదని మరొకసారి ప్రశ్న చేస్తున్నాం. దయచేసి వాస్తవాలుగా అంగీకరించండి, లేదా మౌనంగా ఉండండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నించొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తిక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం వీర జవాన్ కార్తిక్ కు తన స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానుపెంటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తిక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని, విరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ కార్తిక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరమరణం పొందిన వీర జవాన్ కార్తిక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. వీర జవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. కార్తిక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారని, వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ప్రభుత్వం తరపున అందించే చర్యలు చేపడతామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన వీర జవాన్ కార్తిక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు ఆదర్శమని అన్నారు. అమర జవాన్ మరణం అతని కుటుంబానికి తీరని లోటని, కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఎగువ రాగిమానుపెంటలో కార్తిక్ కుటుంబం నివాసం ఉంటున్న కాలనీకి వీర జవాన్ కార్తిక్ పేరు పెట్టేలా పంచాయతీ తరపున తీర్మానం చేయడం జరిగిందని, అతను చదువుకున్న పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కొద్దిగా సైడ్ Hello.
గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను కూడా గత ఒక 2-3 రోజుల నుంచి ఈ విషయం సంబంధించి చీఫ్ మినిస్టర్ కార్యాలయంతో చర్చ చేస్తున్నాను. అంత డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమేం ప్రామిస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా అది పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కూడా. సో ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం జరుగుతుంది. సో ఈ సాక్రిఫైస్ సుప్రీం సాక్రిఫైస్, అటువంటి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కార్తిక్ సాక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారపాలెం మండల్, చిత్తూరు ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్లీ ఇది ఒక మోటివేషన్, ప్రతి యూత్కి ఒక మోటివేషన్, కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత ఏమైనా బేసిక్లీ ఫ్యామిలీకి సాయం కావాలంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీతో సహా ఉంటాము. ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి వాళ్ళతో సహా ఉండి అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాము. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి శివశంకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, జీడి నెల్లూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతో పాటు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ఉదయం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్, పోటుగారి భాస్కర్ మీడియాతో మాట్లాడారు. గత డిసెంబర్ నెల 17వ తేదీన రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని తెలిపారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో నాటి నుంచి నేటి వరకు దశల వారీగా నిరసనలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు రాయలసీమలోని 8 జిల్లాల పరిధిలో ఉన్న 56 మంది పార్టీ కోఆర్డినేటర్ల సహకారంతో దిగ్విజయంగా నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు జరిగిన అవమానం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ పార్టీ మాత్రం అమిత్ షాను వదిలే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అక్బర్ బాషా, చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు లోకేశ్వర్, గోపి, పార్టీ సీనియర్ నాయకుడు పరదేశి, వెదురుకుప్పం మండల పార్టీ ఇన్ఛార్జ్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచే విధంగా సాక్షాత్ రాజ్యసభలో, చట్టసభల్లో ఈ విధమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి ఈ ప్రధానమంత్రి అయితేనేమి, మిగతా మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని పరిపాలించే నైతిక బాధ్యత వారికి లేదనేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముందు, మీడియా ముందు చెప్తా ఉంది.
ముఖ్యంగా ఇలానే వీరిని వదిలేస్తే, వీరు రాజీనామా చేయకుండా ఇలానే కొనసాగితే రాజ్యాంగాన్ని కూడా తిరిగి రాసే పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందనేసి మాకైతే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఈ ఆందోళన ప్రజల్లో కూడా నెలకొంటా ఉంది. వీటన్నింటినీ తిప్పికొట్టేదానికి మేమందరూ కాంగ్రెస్ పార్టీలు ప్రతి ఒక్కరు సైనికుల వలె పోరాడి ఈ అమిత్ షా గారిని రాజీనామా చేసే వరకు మేము విశ్రమించబోము. గారు గొప్ప గొప్ప మహనీయుల పేర్లంతా ఉచ్చారణ చేస్తారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే, పార్లమెంటులో అవమానం జరిగితే ఈరోజు కనీసం గలం కూడా ఎత్తలేదు. చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే నాయకులు ఎవరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవంతో పని లేదు. ఈరోజు ఇది చాలా పెద్ద యుద్ధంగా తీవ్ర స్థాయిని తీసుకొని వెళ్తుంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసినాం. అమిత్ షా గారికి జస్ట్ ఒక సారీ చెప్పడంతో పోయేదేముందో నాకు తెలియదు. తప్పకుండా అమిత్ షా గారికి చిత్తూరు జిల్లా నడుబట్టు నుండి సంకేతాలు పంపిస్తున్నాం. अमित शाह जी, अमित शाह जी, आपको हमें चित्तूर जिला से हमें बात कर रहा है आपका साथ। आपको कंपलसरी कांग्रेस पार्टी बदल देगा, आपको आंसर देगा। आपको एक सॉरी बोलने का भी बहुत दिन से सोचन कर रहा है। ये तीव्र स्थाई में हमें लेकर जाऊंगा। కంపల్సరీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ యావత్ భారతదేశంలో చాలా బలంగా దీన్ని తీవ్ర స్థాయిగా తీసుకోవాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారి పవర్ ఏమీననేది ఈ భారతదేశానికి ప్రపంచానికి చూపించాలనుకుంటూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అన్ని బీజేపీ మయమైపోయినాయి. అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని దేశాన్ని మొత్తానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అతను తన పదవికి రాజీనామా చేయాలని మేము గత 35 రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఏమాత్రం క్షేమ పుట్టినట్టు కూడా అనిపించలేదు. ఈరోజు మతాన్ని రెచ్చగొడుతూ, కులాన్ని రెచ్చగొడుతూ, ఈరోజు విద్వేషాన్ని సృష్టిస్తూ బీజేపీ ప్రభుత్వము ఏ రకంగా వెళ్తా ఉందో మనందరూ చూస్తున్నాము. ఇటువంటి బీజేపీ ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి కూటమి ప్రభుత్వము మద్దతు వహిస్తూ కనీస బాధ్యత వహించకుండా ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఇక్కడ అన్ని పార్టీలు కూడా చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు వెంటనే కూటమి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇది తీవ్ర రూపం దాల్చుకుంటుంది. ఖచ్చితంగా అమిత్ షా గారు తన పదవికి రాజీనామా చేసేంత వరకు కూడా మేము పోరాటాన్ని ఆపమని ప్రజలకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ దైవ స్వరూపుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి దైవ స్వరూపుడిని ప్రపంచం మొత్తంగా అతన్ని ఒక విశిష్ట మనిషిగా, ఒక ప్రత్యేక స్థానంలో, ఒక ప్రత్యేక గుర్తింపులో ఇస్తూ ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారిని గొప్పగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మన దురదృష్టవశాత్తు మన దేశంలో సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా దురదృష్టకరము. తాగి వాహనాలు నడిపిన 826 మందికి 10,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు జరిమానాలు విధించడం జరిగిందని చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంతో పాటు తాగి వాహనాలు నడిపిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్లు సైతం ధరించాలని, దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టామని పేర్కొన్నారు. చిత్తూరు నగర పరిధిలో దాదాపుగా జరిగిన 14 ప్రమాదాలలో హెల్మెట్ ధరించకుండా ఉండడంతోనే మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. చిత్తూరు నగర పరిధిలో సైతం హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ద్విచక్ర వాహనదారులకు భారీ జరిమానాలు కూడా విధించనున్నట్లు
ఆయన స్పష్టం చేశారు. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 4 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు, అది ప్రమాదకరము. అదే ట్రిపుల్ రైడింగ్ ఇద్దరి కోసం డిజైన్ చేసినటువంటి టూ వీలర్ పైన 3-4 ఇలా వెళ్తున్నారు. అది వెనక కూర్చున్న వాళ్ళు మూమెంట్ సడన్గా జర్క్ ఇవ్వడము, ఇలాంటి వాటి వల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోవడం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యువత మైనర్ డ్రైవింగ్ అనేది ఎక్కువగా కనపడతా ఉంది. దాన్ని నివారించడం కోసం ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము పట్టుకున్నటువంటి మైనర్లకి, పేరెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ డ్రైవింగ్ అనేది నివారించేదానికోసం ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు మనం రూరల్ ఏరియాస్ నుంచి ఇట్లా వచ్చే వాళ్ళకి, అదేవిధంగా టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఈ క్రాసింగ్ జంక్షన్లు క్రాస్ అయ్యేటప్పుడు కానీ, మలుపుల దగ్గర తిరిగేటప్పుడు కానీ ఎటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచే మనము తీసుకోవాలి. చాలామంది రైట్ సైడ్ వెళ్తున్నారు, రాంగ్ రూట్ వెళ్తున్నారు, షార్ట్ కట్ వెళ్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మామూలుగా చాలామందికి అపోహ ఉంది, టౌన్ ఏరియాలో హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్లేదు అనేది. అది అవాస్తవము. మాకు లాస్ట్ ఇయర్ చూస్తే 23 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే చిత్తూరు ట్రాఫిక్ కేసు పరిధిలో, అందులో 14 మంది హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అది కూడా టౌన్ కోర్ ఏరియాల్లో సింపుల్, ఎటువంటి బాడీలో ఎటువంటి గాయాలు అవ్వకుండా కూడా హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చనిపోయిన వాళ్ళు 14 మంది ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని నివారించడం కోసము హెల్మెట్ను టౌన్లో కంపల్సరీ చేశాము. హెల్మెట్ ధరించకుండా పోయే వాళ్ళకు ఒక హెల్మెటే కాకుండా ఇతర వైలేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా జరిమానాలు వేస్తాము. భారీ జరిమానాలు పడతాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను మేము సాధారణంగా గౌరవంగా చూసి పంపిస్తాము. దయచేసి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇది మన అందరి బాధ్యతగా తీసుకొని మన తోటి వాళ్ళకు కూడా తెలియపరిచి హెల్మెట్ పెట్టుకునే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి, రాజకీయ నాయకులకి, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి, ఎన్జిఓస్కి, పబ్లిక్కి అందరికీ ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నటి అశ్విని, తెలంగాణ ఎమ్మెల్యే రామదాసు నాయక్, శ్రీ యాదగిరి యతిరాజ నారాయణ, రామానుజ జిఆర్ స్వామి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతి అడగాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.